హీరోయిన్లపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. ఇలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. మహిళల విషయంలో పురుషుల దృష్టికోణం మారాలని ప్రకాష్ రాజ్ సూచించారు. శివాజీని ప్రశ్నించిన అనసూయపై విమర్శలు చేస్తున్నారని, తాను మాత్రం ఆమెకే సపోర్ట్ చేస్తానన్నారు. అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతారని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళు కదా, తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, మరి నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురుని లాక్తారు. అంతే, వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. అది నిజం. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, న్యాయం కదా అది.